కేసీఆర్తో కుటుంబ బంధాన్ని కవిత తెంచుకున్నట్లేనా? బీఆర్ఎస్ టార్గెట్గా కవిత అడుగులు. బీఆర్ఎస్ను రాజకీయ సమాధి చేయడమే కవిత లక్ష్యమా? ప్రతి విషయంలో బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుంటున్న కవిత. 10 ఏళ్లు అధికారాన్ని ఎంజాయ్ చేసిన కవిత. కేసీఆర్ పాలనలో తప్పులు జరిగితే కవిత మౌనంగా ఎందుకున్నారు? కేసీఆర్తో కవిత పేగుబంధం పూర్తిగా తెగిపోయిందా? బీఆర్ఎస్ పార్టీయే లక్ష్యంగా కవిత సంచలన వ్యాఖ్యలు. అధికారంలో ఉన్నప్పుడు లేని విమర్శలు ఇప్పుడెందుకు? గులాబీ పార్టీలోని లొసుగులు బయటపెడతానంటున్న కవిత. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ కలహాల ప్రకంపనలు. అధికారం పోయాక కవిత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను ఎందుకు ఎత్తి చూపుతున్నారు? కవిత అక్రమాలపై విచారణ నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయ్యారా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కవిత భారీగా ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు. తన తండ్రి సొంత పార్టీపై కనీస సానుభూతి చూపించని కవిత. నైని బ్లాక్ బొగ్గు వివాదంలో హరీష్ రావును నిందితుడిగా చూపిస్తున్న కవిత. బీఆర్ఎస్ డొల్లతనాన్ని బయట పెడతామంటున్న కవిత. కవిత ప్లాన్ ఏమిటి? కేసీఆర్తో పేగుబంధం తెంచుకుందా? తండ్రి కేసీఆర్ ఆశీస్సులతో రాజకీయంగా ఎదిగిన కవిత ఇప్పుడు అదే బీఆర్ఎస్ ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? 10 ఏళ్లు అధికారంలో ఉండి పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకున్న ఆమె నేడు సొంత తండ్రి పెట్టిన పార్టీని రాజకీయంగా సమాధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారా? నైని బొగ్గు బ్లాక్ వివాదంలో హరీష్ రావును వేలెత్తి చూపడం వెనుక ఆంతర్యం ఏమిటి? విచారణల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్తో చేతులు కలిపారా? లేక సొంత అస్తిత్వం కోసమే ఈ పోరాటమా? రాజకీయ అవసరాల కోసం పేగు బంధాన్ని పక్కన పెట్టి గులాబీ కోటను కూల్చేందుకు కవిత సిద్ధమయ్యారనే వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కవిత అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా వెలుగొందారు. అప్పుడు ప్రభుత్వంలో జరిగిన ఏ పొరపాటుపైనా ఆమె నోరు విప్పలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇతర పథకాల వరకు తప్పులు జరిగాయని ఇప్పుడు విమర్శిస్తున్న కవిత ఆనాడు ఎందుకు మౌనంగా ఉన్నారనేది $1 మిలియన్ ప్రశ్న. అధికారంలో ఉన్నప్పుడు పవర్ను ఎంజాయ్ చేసి ఓడిపోయాక తండ్రి పార్టీనే డొల్లా అని విమర్శించడం వెనుక పెద్ద వ్యూహం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ బలహీనపడటం కంటే తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడమే ఆమెకు ప్రాధాన్యతగా మారినట్లు కనిపిస్తోంది. నైని బ్లాక్ బొగ్గు కేటాయింపుల వివాదంలో బావ హరీష్ రావును నిందితుడిగా నిలబెట్టడం ద్వారా కవిత ఫ్యామిలీ పాలిటిక్స్ లో కొత్త గీత గీశారు. కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు హరీష్ రావుకు వెళ్లకుండా అడ్డుకోవాలనేది ఆమె ప్లాన్ గా తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న తప్పులను బయటపెట్టడమే తన ఉద్దేశమని ఆమె అనుచరులు చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యులపైనే ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల బీఆర్ఎస్ క్యాడర్ లో తీవ్ర అయోమయం నెలకొంది. ఇది పార్టీని బలహీనపరిచే చర్యగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కవిత అకస్మాత్తుగా కాంగ్రెస్ అనుకూల ధోరణి ప్రదర్శించడం వెనుక విచారణల భయం ఉందనేది విపక్షాల ప్రధాన ఆరోపణ. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై విచారణ చేస్తే అందులో కవిత కూడా ఇరుక్కునే అవకాశం ఉంది. ఈ విచారణలు కేసుల నుంచి ఉపశమనం పొందడానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా తాను కాంగ్రెస్కు మిత్రురాలిగా మారాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తన ఆస్తులను కాపాడుకోవడానికి, కేసుల నుంచి బయటపడడానికి సొంత తండ్రిని, పార్టీని రాజకీయంగా బలిపీఠం మీదకు ఎక్కిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తండ్రి కేసీఆర్ ఎంతో కష్టపడి నిర్మించిన బీఆర్ఎస్ ను నేడు కవిత తన విమర్శలతో చీల్చి చెండాడుతున్నారు. పేగుబంధం కంటే రాజకీయ అవసరాలే ఆమెకు ముఖ్యమయ్యాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రతి అడుగులోనూ బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుంటూ పార్టీ డొల్లతనాన్ని బయటపెడతానని శపథం చేయడం చూస్తుంటే కేసీఆర్తో ఆమెకు విభేదాలు తారాస్థాయికి చేరాయని అర్థమవుతోంది. కేసీఆర్ మౌనం వహించినా కవిత మాత్రం దూకుడుగా వ్యవహరిస్తూ గులాబీ కోట పునాదులను కదిలిస్తున్నారు. ఈ పరిణామాలు కేసీఆర్ రాజకీయ జీవితానికి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. కవిత లక్ష్యం కేవలం విమర్శలు చేయడమే కాదు, బీఆర్ఎస్ స్థానంలో ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం లేదా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కంటే ఎక్కువగా సొంత పార్టీని టార్గెట్ చేయడం అంటే బీఆర్ఎస్ కథ ముగిసిందని ఆమె నమ్ముతున్నట్లే కనిపిస్తోంది. తండ్రి చాటు బిడ్డగా కాకుండా సొంతంగా ఎదగాలనే క్రమంలో ఆమె చేస్తున్న ఈ ప్రయత్నం తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది కానుంది. బీఆర్ఎస్ రాజకీయ సమాధి ద్వారా తన రాజకీయ పునర్వైభవం కోరుకుంటున్నారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.